గైస్, రథసప్తమి అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయం చలికాలం అనేది ఎండ్ అవుతుంది అండ్ వేసవికాలం అనేది మొదలవుతుంది. అయితే దీనికి మన పురాణాల్లో చెప్పిన విషయం ఏమిటంటే సూర్యుడు సంవత్సరంలో ఆషాఢ మాసం నుండి మాఘమాసం వరకు వచ్చే 6 నెలల సమయం పగలు గుర్రం మీద, రాత్రులు తాబేలు మీద ప్రయాణం చేస్తాడు. అందుకనే మనకి వానాకాలంలో వచ్చే పగలు అనేవి వేగంగాను, రాత్రులు అనేది మెల్లగా గడుస్తాయి. అలానే మాఘమాసం నుండి ఆషాఢ మాసం వరకు వచ్చే 6 నెలల సమయం పగలు తాబేలు మీద, రాత్రులు గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. అందుకనే మనకి వేసవి కాలంలో వచ్చే పగలు అనేవి మెల్లగాను, రాత్రులు అనేవి వేగంగా గడిచిపోతాయి. అయితే దీన్ని మనం సైంటిఫిక్గా అనాలిసిస్ చేసినట్లయితే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ అనేది సర్కిల్ షేప్లో ఉండదు, కాస్త ఓవెల్ షేప్లో ఉంటుంది. కనుక భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, అలానే భూమి సూర్యుడికి దూరంగా వచ్చినప్పుడు స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాం. అలానే సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ తక్కువ ఉండడం వల్ల స్లోగా ట్రావెల్ చేస్తాం. అలానే భూమి మనం అనుకుంటున్నట్టు స్ట్రైట్గా ఉండదు, 23 degrees రైట్కి టిల్ట్ అయి ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పగలు అనేవి మెల్లగాను, రాత్రులు అనేవి వేగంగా గడిచిపోతాయి. అలానే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి చలికాలంలోని పగలు అనేది వేగంగా, రాత్రులు అనేది మెల్లగా గడుస్తాయి. అయితే రథసప్తమి అనగా ఏమిటంటే మనం గత 6 నెలలు సూర్యుడికి దగ్గరగా ట్రావెల్ చేసాం అండ్ ఈ రోజు నుండి సూర్యుడికి దూరంగా వెళ్తున్నాం. అందుకనే సమ్మర్ సీజన్ అనేది మొదలవుతుంది.